సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో స్త్రీది కూడా అలాంటి దీనగాథే. ప్రేమించానని వెంటపడి గుడిలో తాళి కట్టి నగరానికి తీసుకొచ్చి మోజు తీరాక 5 నెలలకే ఉడాయించాడు ఆమె ప్రియమైన భర్త. ఇప్పుడు ఆమె 7వ నెల గర్భవతి. ఇంట్లోంచి పారిపోయి వచ్చింది కాబట్టి తిరిగి తల్లిదండ్రులకి ముఖం చూపించలేనని ఏడుస్తోంది. 20 ఏళ్లన్నా లేని ఆ అమ్మాయిది మిగిలిన స్త్రీలవి బాధాకర అనుభవాలే. జీవితం పట్ల ఆశని, మనుషుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన స్త్రీలు వాళ్ళు. ఎందుకు బతుకుతున్నామో, ఎవరి కోసం బతకాలో అర్థం కాని స్త్రీలు వాళ్ళు. మన చుట్టూ అలాంటి స్త్రీలు అనేక మంది కనిపిస్తూ ఉంటారు. తప్పు వాళ్లది కాకపోయినా శిక్షని అనుభవిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు శారీ పైన స్క్రీన్ ప్రింటింగ్ ని చూపిస్తానంటున్నారు లక్ష్మి గారు. మరి అదేంటో చూసి నేర్చేసుకుందామా? నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. ఎక్కడి నుండి వచ్చారు? నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఓకే లక్ష్మి గారు, మరి ఈ రోజు మా సకులందరికీ స్క్రీన్ ప్రింటింగ్ చూపిస్తాను అని చెప్పారు కదండి. సో ఈ స్క్రీన్ ప్రింటింగ్ మనం వేసుకోవాలి అంటే ఏమేం కావాలో చెప్తారా? ఫస్ట్ న్యూస్ పేపర్, సారీ ప్రింటింగ్ ఫ్రేమ్, ఇంక్, నైఫ్, క్రీజర్, పిగ్మెంట్ పేస్ట్, పిగ్మెంట్ లిక్విడ్, బౌల్లో కొంచెం వాటర్, వైట్ క్లాత్. ఓకేనండి, ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదా. మరి ఫస్ట్ ఏం చేస్తారు స్క్రీన్ ప్రింటింగ్ కోసం? ఫస్ట్ క్లాత్ వేస్తాం. ఇప్పుడు టేబుల్ పైన ఒక న్యూస్ పేపర్ వేసుకొని దానిపై క్లాత్ వేయాలండి. ఓకే, సో అంటే కలర్ అంతా కిందకి వెళ్ళిపోకుండా. ఓకే, సో మనం ఒక క్లాత్ వేసుకున్నామండి, వైట్ కలర్ క్లాత్, కింద ఏమో న్యూస్ పేపర్ వేసుకున్నాం. ఓకే, తర్వాత స్క్రీన్ పెట్టుకోవాలండి. సో ఫ్రేమ్ అటువైపు కాదండి? కాదండి, మనకి నచ్చిన డిజైన్ మనకి మార్కెట్ లో దొరుకుతూ ఉంటాయండి. ఇవి 75 రూపీస్ నుంచి దొరుకుతూ ఉంటాయి ఇవి. ఓకే, స్క్రీన్ మనకి నచ్చిన డిజైన్ ఎంచుకొని మనం ఇలా క్లాత్ మీద పెట్టుకోవాలండి. ఓకే, సో ఇది ఏం కలర్ అండి? ఇది పిగ్మెంట్ కలర్స్ అంటారండి. ఈ కలర్ ని మనం ఒక బౌల్లోకి మనకి కావాల్సినంత కలర్ తీసుకొని, ఓకే, ఇందులో పిగ్మెంట్ లిక్విడ్ అండి. ఈ లిక్విడ్ ఒక 2 డ్రాప్స్ వేసుకోవాలి. కలర్ వేసాక లిక్విడ్ కూడా ఎందుకంటే కొంచెం పల్స్ కావడం కోసం అండి. అది అంటే పట్టడానికి కూడా అండి. అది మనకి వాషింగ్ లో కూడా అది పెయింట్ అది పోకుండా. సో మనం ఎప్పుడైనా శారీస్ అలాంటివి వాటిపైన వేసుకుంటాం కాబట్టి ఉతికినప్పుడు కూడా కలర్ పోకుండా ఉండాలి అంటే ఈ పిగ్మెంట్ లిక్విడ్ వేసుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత డిజైన్ పై భాగంలో వేసుకోవాలండి. డిజైన్ పైన వేయకూడదు. ఇవి ఇప్పుడు పికాక్స్ పైన వేయట్లేదు, మీరు వేయకూడదు. పైన డిజైన్ పై భాగంలో వేసుకొని. ఇదేంటండి? ఇది స్క్వీజర్ అంటారండి. స్క్వీజర్స్ ఇది ఫ్రేమ్ సైజ్ బట్టి ఉంటాయి. ఈ స్క్వీజర్ తోనే జస్ట్ స్క్వీజింగ్ చేస్తే చాలు. ఓకే, ఇది డిజైన్ చేసేటప్పుడు ఫ్రేమ్ కదలకూడదండి అసలు. ఫ్రేమ్ ని గట్టిగా పట్టుకొని చేయాలి. జస్ట్ డిజైన్ అయిపోయిన తర్వాత ఒక సైడ్ కి ఇలా మనం తీయాలి. ఓకే, వావ్, భలేగా ఉందండి అసలు. 2 పికాక్స్ ఎంత నీట్ గా వచ్చాయి. వావ్, మొత్తం ఇలాగే డిజైన్ చేసుకుంటూ ఒకసారి కావాలంటే. సో ఇప్పుడు ఇది కింద వరకు వచ్చేసింది కదండి కలర్ అంతా కూడా. జస్ట్ ఇప్పుడు కింద నుంచి స్క్వీజింగ్ చేసుకోవాలి. వావ్, అప్పుడు కలర్ కూడా వేస్ట్ అవ్వదు కదండి? వేస్ట్ అవ్వదండి. ఇప్పుడు మనకి ఉన్న ఈ ఫ్రేమ్ లో ఉన్న ఒక కలర్ ఒక హాఫ్ సారీకి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ ఫ్రేమ్ లో ఉన్న కలర్ అండి అసలు ఇందులో ఎంత లేదు, ఒక స్పూన్ కలర్ వేసారండి. మేడం నేను ఒకటి ట్రై చేస్తాను, ఎందుకంటే దీన్ని చూస్తే అసలు మామూలు వాళ్ళు అంటే మాలాగా ఏమీ చేయలేని వాళ్ళు ఎక్కువగా అసలు వర్క్స్ అవన్నీ అంటే ఎవరు తెలియని వాళ్ళు కూడా చేయొచ్చు అండి. పెయింటింగ్ అనేది తెలియని వాళ్ళు కూడా గట్టిగా పట్టుకోవాలన్నారు కదా. ఫ్రేమ్ సైడ్ కి తీయాలి. ఓ అయ్య బాబాయ్, నేను కూడా బాగా వేయగలిగాను. అంటే ఇది ఎవరైనా వేయొచ్చు. ఎవరైనా అలాంటి ఏమీ తెలియని వాళ్ళు కూడా వేస్తున్నారు అంటే ఎవరైనా వేసేయచ్చు. ఎంత టైం పడుతుందండి ఒక శారీ చేయడానికి? శారీ చేయడానికి 1/2 an hour లో మనకి శారీ కంప్లీట్ అయిపోతుందండి. ఇది ఈ పెయింట్ కూడా
చాలా ఫాస్ట్ గా డ్రై అయిపోతూ ఉంటది. ఇప్పుడు ఇటువైపు అంతా వేసరికి ఇప్పుడు వేసిన డిజైన్ అంతా ఆరిపోతూ ఉంటుంది. సో మనం దాన్నంతా అలా ఓపెన్ గా పెట్టుకోవాలి, ఒక కలర్ ఇంకో కలర్ ని టచ్ అవ్వకుండా. ఒక 5 minutes లో డ్రై అయిపోతుంది ఇదంతా. నెక్స్ట్ ఈ ఫ్రేమ్ ని వాటర్ తో క్లీన్ చేసుకోవాలండి. ఇది క్లీనింగ్ మస్ట్ అండి. ఈ పెయింట్ గానీ స్క్రీన్ లో ఉండిపోయింది అంటే ఇంకా స్క్రీన్ మనకు పనిచేయదు. సో ఇప్పుడు మీరు ఊరికి ఒక తడిగుడ్డతో క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ బ్యాక్ సైడ్ చేయాలి, తర్వాత ఫ్రంట్ చేసి మిగతా ఉన్నదానంతా ఇక్కడ ట్యాప్ వాటర్ లో కడిగేస్తే అంత పోతుందండి. మనకి డిజైన్ ఇది క్లియర్ గా ఉండాలి. ఎప్పుడైనా ఇలా క్లియర్ గా వచ్చేస్తే ఇంకా మనం పక్కన పెట్టేసుకోవచ్చు. సో ఇలా తయారు చేసిన శారీ ఏదైనా ఉందో చూపిస్తారా? ఉంది మేడం. ఇది డబల్ డిజైన్ సుజాత గారు. ఇదేంటే ఈ డబల్ డిజైన్ కావాలనుకుంటే మనకి 2 frames ఉండాలండి. ఓకే, ఇందాక మనం పికాక్స్ ని ఒకే ఫ్రేమ్ తో చేసాము. ఈ పికాక్ లోపట ఇప్పుడు అవుట్ లైన్ ఒకటి, లోపట ఇన్నర్ ఒక కలర్ కావాలనుకుంటే అప్పుడు మనకి డబల్ 2 కలర్స్ కావాలనుకుంటే డబల్ ఫ్రేమ్ ఉండాలి అప్పుడు ఆ కలర్స్ కి. ఇప్పుడు ఫస్ట్ లోపల ఇన్నర్ లైన్ ది ఫ్రేమ్ వాడతాం ఫస్ట్ మనం. అది వేసిన తర్వాత ఒక 2 minutes తర్వాత పైన అవుట్ లైన్ ఫ్రేమ్ పెట్టి ఇలా మనం డిజైన్ చేసుకోవచ్చు అండి. సో ఫస్ట్ ఆరెంజ్ వేసిన తర్వాత మళ్ళీ ఎల్లో కలర్ తో ఇంకో కలర్ తో చేసుకున్నారు. అవుట్ లైన్ కి ఇంకో కలర్ తో చేసుకోవచ్చు. చాలా ఇది గోల్డ్ అండి. అంటే ఇందులో గోల్డ్, సిల్వర్ అన్ని పౌడర్స్. అంటే ఇది నార్మల్ కలర్స్, అవి మెటాలిక్ అన్నమాట మనకి. అంటే కొంతమంది మెరిసేటట్టు కావాలనుకుంటారు, కొంతమంది లైట్ గా కావాలనుకునే వాళ్ళకి అలా అన్నమాట. సో శారీ కూడా చూపిస్తానండి. సో గ్రీన్ కలర్ పైన వైట్ కలర్ తో ఇది సిల్వర్ పెయింటింగ్ అండి. సిల్వర్ పెయింట్ తో చేసాము. ఈ సారీ ఒక 1/2 hour లో వేసుకోవచ్చు అండి మనం. మొత్తం శారీ అంతా కూడా 1/2 hour లో మనం వేసుకోవచ్చండి. వావ్. సో జనరల్ గా ఈ ప్రింట్ ఎప్పుడైతే వేసుకుంటామో అది మరీ దగ్గరగా ఉండి వేసుకున్నట్లయితే కొంచెం బాగోదండి. కాబట్టి ఈ స్క్రీన్ ప్రింట్ అనేది కొంచెం దూరంగా వేసుకుని డిస్టెన్స్ ని మెయింటైన్ చేస్తే అందంగా కనబడుతుంది. ఇక్కడ కింద 2 కలర్స్ యూజ్ చేశారండి. యాక్చువల్ గా మామూలుగా అయితే ఇదేం కలర్ అంటారండి? వైట్ లోని సిల్వర్ కలర్. ఇందులో గోల్డ్, కాపర్ ఉంటది. ఓకే, సిల్వర్, కాపర్, గోల్డ్ 3 కలర్స్ ఉంటాయండి ఇందులో. ఇక్కడ గ్లిటర్స్ ని యూజ్ చేశారు, మిర్రర్ ని యూజ్ చేశారు. చాలా అందంగా కనబడుతుంది. అసలు ఏమీ లేదండి వర్క్ దీనికి. జస్ట్ హైలైట్ చేశారు గ్లిటర్స్ ని యూజ్ చేసి. మిడిల్ లో ఒక మిర్రర్ ని పెట్టేసి అలాగే గ్లిటర్స్ ని చుట్టూ వేశారు. బికాస్ ఆఫ్ దట్ ఇది ఎంత అందంగా కనబడుతుంది అంటే చాలా రిచ్ గా కనబడుతుంది, క్లాసీగా కనబడుతుంది. వేరే కలర్స్ అవన్నీ వాడినట్లయితే పెద్ద గొప్పగా ఉండేది కాదండి. కానీ ఇలా వాడడం వల్ల కొంచెం డీసెంట్ గా, డిగ్నిఫైడ్ గా కనబడుతుంది. చాలా బాగుందండి. సకులందరికీ కూడా ఒక చక్కని ఐడియా కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. థ్యాంక్స్. ఓకే సకులు, చూసారు కదా లక్ష్మీ శ్రీనివాస్ గారు చూపించిన స్క్రీన్ ప్రింటింగ్ ని. నిజంగా ఎంత ఈజీ కదండి ఇది. అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా ఈ స్క్రీన్ ప్రింటింగ్ ని చక్కగా అందంగా డిజైన్ చేసుకోవచ్చు. కాకపోతే మనకున్న కొంచెం క్రియేటివిటీని యూజ్ చేసి ఇంకా కొంచెం అందంగా ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఇది చాలా బాగుందండి. చాలా చీప్ కూడా. మామూలు శారీని తీసుకొని చాలా అద్భుతంగా తయారు చేసుకోవచ్చు. కాబట్టి వెంటనే మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.